సో, కొత్త చట్టాలు వచ్చి ఒక నెల కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త చట్టాలు ఎవరికి ఫేవరబుల్‌గా జరిగాయి? ఎవరికి ఫేవరబుల్‌గా లేదు అనేది ఈ 1 మంత్ అయింది కాబట్టి, మనం అడ్వకేట్స్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము స్టేషన్ గన్పూర్‌లో ఉన్నాము. స్టేషన్ గన్పూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి అడ్వకేట్ కనకం రమేష్ గారు మనతోనే ఉన్నారు. వీరు హైకోర్ట్ అడ్వకేట్‌గా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో, ఇక్కడ వీరు అంటే పొలిటికల్ యాంగిల్‌లో చూసుకుంటే టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్‌గా వీరు విధులు నిర్వర్తిస్తా ఉన్నారు. ఇటు పొలిటికల్ కావచ్చు, ఇంకో పక్కన యాజ్ ఎ అడ్వకేట్‌గా ఈ కొత్త చట్టాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా వరంగల్ నుండి ఇంత దూరము మరి కొత్త చట్టాల గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి పీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలండి. ఓకే. సార్, నేను సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు ఒక నెల అయిపోయింది సార్. కొత్త చట్టాలు వచ్చి ఇంప్లిమెంటేషన్ అయ్యి ఒక నెల అయిపోయింది. మీరేం అబ్జర్వ్ చేసిల్లు? ఈ కొత్త చట్టాల మీద ఎప్పుడు కనుక అనౌన్స్ చేశారో అప్పటి నుంచి వీటికి నిరసన సెగ తలుగుతుంది తప్ప అనుకూల పరిస్థితి లేదు. ఎందుకు నిరసనలు ఎందుకు? ఎందుకు అనంటే అది ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా సంస్కృతంలో చట్టాలను తీసుకురావడం వల్ల చాలా వ్యతిరేకత ప్రజల్లో కానీ మేధావి వర్గాల నుంచి వెళ్ళి కూడా బాగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఇక్కడ మీ అడ్వకేట్సే కొంతమంది ఏమంటా ఉన్నారంటే, ఆ చట్టాలన్నీ అవే, ఏం మారలేదు. కాకపోతే శిక్షలు 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలని కాడ 10 సంవత్సరాలు పెరిగాయని చెప్పేసి అంటా ఉన్నారు. అది తప్పండి. ఏంటంటే మోడీ గారు ఏదైనా ఒక చేంజ్ చేసి తన ఆ కాలంలో ఇది నేను చేసినా అని చెప్పుకోవడానికి తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఓకే. ఇప్పుడు యాక్సిడెంట్ కేసు ఒకటున్నది. 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? యాక్సిడెంట్ కేసు కొత్త చట్టాలలో పోలీసోళ్ళు చట్టాలను తెలుసుకొని వాళ్ళు కేసు పెట్టి మళ్ళీ తర్వాత దాన్ని ప్రాసెస్ అయ్యే లోపు వీళ్ళకు చాలా అన్యాయం జరిగే పరిస్థితి వచ్చేది. ఎందుకంటే దాని గురించి ఇదివరకున్న చట్టాలలో పోలీసు వాళ్ళకు ప్రొసీడింగ్స్ కానీ వాళ్ళకు యాక్ట్ పట్ల అవగాహన ఉండేది. ఏ ఆఫీసర్ని అడిగినా టకీమని చెప్పేది. దాంతో ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసి తర్వాత ఇన్సూరెన్స్ వచ్చేది, వాళ్ళకు డబ్బులు సకాలంలో వచ్చేది. ఇప్పుడు వాళ్ళు బుక్కులు తిరిగేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల ఆ యాక్సిడెంట్ జరిగిన పర్సన్కు చాలా లేటుగా తను లబ్ధి పొందే అవకాశం ఉంది. ఓకే. అందుకనే కదా ఇప్పుడు పోలీసుల చేతిలో అధికారం పెట్టింది. అంటే 14 రోజుల వరకు వాళ్ళు విచారణ చేయొచ్చు అనేది ఒక ఒక ఇది ఏదైతే ఉందో, ఈ 14 రోజుల్లో నిజాలు నిర్ధారణ చేయవలసినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి ఇది మంచిదే అని చెప్పేసి అనొచ్చా? 14 రోజులు అనేది అది జ్యురిడిక్షను సంబంధించిన విషయము. వాళ్లకు ఈ 14 రోజులు ఈ కొత్త చట్టాలు చేయబట్టి 14 రోజులు కాదు 21 రోజైనా చేయలేని పరిస్థితి. ఎస్. ఎలా చెప్తున్నారు ఈ మాట? ఎలా చెప్తున్నారంటే వాళ్ళకు ఇప్పుడు పోలీసు వాళ్ళకు గతంలో ఉన్న చట్టాలు వాటి మీద అవగాహన ఎక్కువ ఉండేది. ఏ ఆఫీసర్ అయినా కూడా చట్టాలను తెలుసుకోవడానికి, ఎందుకంటే రొటీన్గా వచ్చే చట్టాలు సెక్షన్స్ కాబట్టి రొటీన్ అయ్యేది. ఈ కొత్త చట్టాల వల్ల దాన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చట్టానికి ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ను తీసేసి ఇంకో నెంబర్గా మార్చడం ఐపీసీ అట్లా మార్చడం వల్ల కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. కాబట్టి రేపు దీన్ని కేసు బుక్ అయిన తర్వాత కూడా పాత నెంబర్లు వేయవచ్చు, లేకపోతే కొత్త సెక్షన్స్ కూడా పెట్టి అయోమయానికి గురి అయ్యే పరిస్థితి కూడా ఉన్నది. రేపు ఇంకా ఆ స్టేజ్కి రాలే, ఎందుకంటే కేసులన్నీ బెంచ్ మీదకి పోయిన తర్వాత అసలు కథ ఏర్పడుతుంది. అప్పుడు కోర్టులో కూడా అందరికీ కూడా ఇది వ్యతిరేకత ఎందుకు పెట్టిలే అనే పరిస్థితి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. యాజ్ ఏ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీ స్టేషన్ గన్పూర్ కోర్టు ప్రాంగణంలో మీరేమైనా నిరసనలు వ్యక్తం చేసిల్లా అంటే చెయ్యలేదు అనే మాట మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోమండి. ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. స్టేషన్ గన్పూర్లో కూడా ఉన్న అడ్వకేట్స్ అంతా వ్యతిరేకం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్లో కూడా దాని గురించి నిరసన తెలపడం జరిగింది. మా జనగామ జిల్లాలో కూడా నిరసన తెలపడం జరిగింది. ఎక్కడ ఏ బార్లో చూసినా కూడా ఇది నిరసనే. ఎక్కడ ఖమ్మం చూసుకున్నా, కరీంనగర్ చూసుకున్నా, ఇవాళ సిద్దిపేట చూసుకున్నా, నువ్వు హైదరాబాద్ చూసుకున్నా, హైకోర్టు చూసుకున్నా, రంగారెడ్డి కోర్టు చూసుకున్నా, తెలంగాణే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ కొత్త చట్టాల గురించి నిరసన రొటీన్గా జరుగుతూనే ఉందండి.
ఓకే. సార్ ఒక క్వెషన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇక్కడ స్టేషన్ గన్పూర్ కోర్టు రావడం వెనకాల మీ పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్. వాస్తవం వాస్తవమా? 100%. 100% అది. ఇక్కడ కోర్టు రావడానికి నా వంతు కృషిగా నేను ఒక అడ్వకేట్‌గా, న్యాయవాదిగా, ఈ ప్రాంత వాసిగా ఇక్కడికి డివిజను గన్పూర్ డివిజను అయింది కాబట్టి ఖచ్చితంగా ఎటు పోయినా హనుమకొండ పోయినా 25 కిలోమీటర్లు, జనగాం పోయినా 25 కిలోమీటర్లు. ఎందుకంటే కక్షిదారులకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి అప్పుడున్న ప్రభుత్వంలో బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఖచ్చితంగా మేము వాళ్ళకి రిప్రజెంటేట్ చేశాము. అప్పుడున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గారు వాళ్ళ లెటర్స్ తీసుకొని పోయి ఖచ్చితంగా మేము బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి అప్పుడున్న ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకుపోయి జీవో ఇప్పేయడంలో అది నా వంతు కృషి. ఇక్కడ నేను ఉన్న అడ్వకేట్స్ను మోటివేట్ తీసుకొని పోయి మోటివేట్ చేయడం వల్ల ఇవాళ కోర్టు రావడం జరిగింది. ఓకే. సార్ ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ బిల్ అనేది పాస్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది సంతోషకరంగా ఒప్పుడుతా ఉన్నారు ఎస్సీ కమ్యూనిటీ సోదరులందరూ. కాకపోతే ఇక్కడ భిన్నాభిప్రాయం వస్తూ ఉంది. ఎస్సీ మాలకి అన్యాయం జరిగిందని, ఎస్సీ మాదిగకి మాత్రమే న్యాయం జరిగిందనే కోణంలో కొంత చర్చోపచర్చలు జరుగుతూ ఉంది బయట. ఏం చెప్తారు? అది తప్పండి. వాస్తవానికి మొదటి నుంచేలి స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచేలి మాలలే వాళ్ళు 40% ఉన్న మాలలు 70% లబ్ధి పొందిండ్రు. అదే 70% ఉన్న మాదిగలు 15% లబ్ధి పొందిండ్రు. ఇవాళ ఎక్కడ చూసినా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా కూడా ఇవాళ మాలలే ఆర్థికంగా చాలా ముందు వరుసలో ఉన్నారు. మాదిగలు ఇప్పటికి కూడా కుల వృత్తులు చేసుకుంటూ వాళ్ళు ఏదో లేబర్ పని చేసుకుంటూ చాలా వెనుకబడిన పరిస్థితులు ఉన్నాయి. ఇది ముమ్మాటికి మాదిగలకు అన్యాయం జరిగింది తప్ప మాలలకు మాత్రం అన్యాయం జరగలే. ఓకే. ఇక్కడ దీని కృషి ఎవరి హస్తం అని చెప్పేసి అనుకోవచ్చు? మందకృష్ణ మాదిగ గారిదా లేకుంటే కడియం శ్రీహరి గారిదా? ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఏమనండి? ఇప్పుడు ఈ రిజర్వేషన్ తీసుకురావడం వెనకాల కృషి మందకృష్ణ మాదిగ గారిదా లేకుంటే కడియం శ్రీహరి గారిదా? ఇది ఒక కన్ఫ్యూజన్గా ఉంది. వాస్తవానికి జగమెరిగిన సత్యం 94లో 1994లో మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉండి కడియం శ్రీహరి గారు మరి ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉండి ఏబిసిడీల వర్గీకరణకు తన వంతు కృషి సాయశక్తులు ఉన్నంత వరకు కృష్ణమాదిగను వెంటేసుకొని ఉద్యమాన్ని ముందుకు నడిపి ఆనాడు ఏబిసిడీల వర్గీకరణ చేసిండు అని అంటే చంద్రబాబును కూడా ఒప్పించి మెప్పించి ఏబిసిడీల వర్గీకరణ అయ్యింది అని అంటే అది కడియం శ్రీహరి పుణ్యమే తప్ప మరొకరిది కాదు. కానీ మందకృష్ణ మాదిగ గారు కడియం శ్రీహరి గారి పేరు ఒక్కసారి కూడా తీయలేదు. మరేం చెప్తారు? అది రాజకీయాల్లో ఎత్తుగడ. ఇవాళ మందకృష్ణ గారు గుండె మీద చేసుకొని ఆయన లోపల పోయి మీరు మీదికి మాట్లాడకపోవచ్చు కానీ ఆయన ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆనాడు కడియం శ్రీహరి మనకు ఏబిసిడీల వర్గీకరణ ఎవరు చేయలే ఈ రాష్ట్రంలో, ఒక కడియం శ్రీహరే మనకు ఏబిసిడీల వర్గీకరణ చేసిండని ఎన్నో సందర్భాలలో ఎన్నో మీటింగ్ల తనే అనడం, తనే ఏ మీటింగ్లో పోయినా ఆయనే మాట్లాడిండు, మందకృష్ణ గారే మాట్లాడిండు. కడియం శ్రీహరి గారు ఏబిసిడీల వర్గీకరణ చేసిండు, ఆయన తప్ప మనకి ఎవరూ చేయలే, ఏ నాయకుడు చేయలే, ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదని. ఓకే సార్, మీరు ఒక్కసారి వరంగల్ పార్లమెంట్ నుంచి వెళ్ళి ఇండిపెండెంట్గా ఎంపీ రేస్లో బరిలో దిగిల్లు. ఎందుకు ఇండిపెండెంట్గా దిగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో టికెట్ అడిగిల్లా, ఎందుకు ఇవ్వమన్నారు మీకు? అంటే అప్పుడున్న పరిస్థితిలో ఏంది అని అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా టికెట్ ఆశించడం జరిగింది. ఆ సమయంలో మరి సిరిసిల్ల రాజయ్య గారికి ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో నేను కూడా అడిగాను. తర్వాత ఏంటంటే అది సిరిసిల్ల రాజయ్య గారికి అయిన తర్వాత నేను ఇండిపెండెంట్గా ఆ రోజు పోటీ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మరి మీరు సంతృప్తికరంగా లేరంట. అంటే మీరు ఉద్యమాల్లో చాలా ఘట్టాలు ఎదుర్కొన్నారు. ఒక ఉద్యమకారుడిగా మీకు జరగవలసినటువంటి న్యాయోపన్యాయాలు ఇంకా జరగలేదు అనే కోణంలో కొంత అసంతృప్తి మీలో మిగిలిందనే ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? అసంతృప్తి అని అంటే వాస్తవానికి ఏంటంటే చేసుకుంటా పోతా ఉన్నాము. ఏదో ఒక రోజు ప్రజలు గుర్తిస్తారు, నా సేవలను గుర్తిస్తారు. ఖచ్చితంగా నేను
ప్రజలకు సేవ చేయడానికే ఉన్నా. తప్పకుండా అదే దిశగా నేను పయనిస్తూ ఉన్నా. తప్పకుండా ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. ఆ రోజు ఆ కోరిక నెరవేరబోతుంది. ఏంటిది ఆ కోరిక? ఏంటిది ఆ రోజు? ఆ కోరిక ఏంటిది? అంటే ప్రజలకు సేవ చేయడానికి నన్ను ఒక ప్రతినిధిగా ఎన్నుకునే రోజు వస్తుంది. తప్పకుండా నేను ప్రజలకు సేవ చేస్తాను. ఏంటిది అది? ఎమ్మెల్యే ఆర్ ఎంపీ? ఎవరికైనా ఆశ ఉంటుందండి. ఎంపీ కావాలని ఉంటుంది, ఎమ్మెల్యే కావాలని ఉంటుంది, మినిస్టర్ కావాలని ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలనేదే ముఖ్యం. ఓకే. ఇప్పుడు మీకు మీరు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఓకే. కాంగ్రెస్‌లో ఇప్పుడు చాలామంది ఒక పెద్ద మహాసముద్రం మీది. ఆ మహాసముద్రంలో చాలామంది ఆల్రెడీ ఇంకా వేరే పార్టీ నుంచెల్లి జాయిన్ అయిపోయిళ్ళు. ఇంతమందిలో మీకు టికెట్ ఎలా వస్తది రాబోయే రోజుల్లో? తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా జరగవచ్చు. అద్భుతాలు అంతేనా? ఖచ్చితం. ఏదైనా జరగవచ్చు. ఖచ్చితంగా అది కూడా నాకు కూడా జరుగుతుంది. ఎన్నో మెరికలు చూసినాం మనం. ఇవాళ రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇవాళ అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు డౌన్ కావచ్చు, డౌన్ ఉన్న వాళ్ళు హై పొజిషన్కి కూడా రావచ్చు. అవునవును. కరెక్టే. అది కూడా కరెక్టే. అయితే ఇక్కడ మీరు 6 గ్యారంటీస్‌ని ముందు పెట్టి గెలవడం జరిగింది. కాకపోతే మీరు ఫెయిల్యూర్ అయ్యిల్లని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్ వర్గం మిమ్మల్ని సూటిగా ఇప్పటికి ఇప్పటికి టార్గెట్ చేస్తా ఉంది. ఇది మీరు యాక్సెప్టా? తప్పకుండా ఏది గనక రాహుల్ గాంధీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది గనక 6 గ్యారంటీలు ఎలక్షన్స్ ముందు గనక ప్రజలకు మాట ఇచ్చారో తూచా తప్పకుండా అది జరుగుతుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ అనేది 2 విడతలుగా జరిగిపోయింది. 3వ విడత కూడా జరుగుతుంది. ఖచ్చితంగా 6 గ్యారంటీలు అనేటి అందరూ చూస్తారు. జస్ట్ ఏందనంటే వాళ్లకు రాజకీయ ఆదరణ తగ్గుతుందనే ఈ 6 గ్యారంటీలు ఇంకా అమలు కాలేదంటే తప్పకుండా త్వరలో కంప్లీట్ అవుతుంది. అదంతా జరిగిపోతుందండి. ఓకే. సార్ ఇప్పుడు యాజ్ ఏ అడ్వకేట్‌గా ప్రజలకి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొత్త చట్టాలున్నాయి. అందులోను మీరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అందులోను కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్‌గా ఉన్నారు. ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? మేము కొత్త చట్టాల మీద మెయిన్గా ఏంటంటే అడ్వకేట్స్ను మోటివేట్ చేయడానికి ఇట్లాంటి కొత్త చట్టాల బుక్స్ మీద సెమినార్ను కండక్ట్ చేస్తున్నామండి. బుక్ పేరు చదవండి సార్. క్రిమినల్ లాస్. ఇది క్రిమినల్ లాస్ అండి. చెప్పండి అది చూస్తాను. క్రిమినల్ లాస్. ఈ బుక్స్ ఇవి ప్రింట్ చేసి అందరికీ కొత్త చట్టాల మీద అవగాహన కల్పించడం కోసం ఓ పక్క వ్యతిరేకించుకుంటూనే అవగాహన కోసం ఈ బుక్స్ను ప్రింట్ చేసి అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేసుకుంటూ అందరికీ అవగాహన పరచాలన్న ఉద్దేశంతో ఈ కొత్త చట్టాలను ప్రజల్లో తీసుకుపోతున్నాం. ఓకే. సార్ మిమ్మల్ని రాజకీయంగా ఎదగనీయకుండా ఒక 3, 4 వ్యక్తులు అడ్డుపడతా ఉన్నారంట నిజమా? ఎవరో అడ్డుకుంటే ఆగేది కాదండి. నేను ప్రజల్లో ఉన్నా. తప్పకుండా ఎప్పుడు కూడా నేను ప్రజల వైపు ఉన్నా. ప్రజలు కూడా అవకాశము ఇవ్వాలని వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా అది కూడా తొందరలోనే ఉంది. అది కూడా ఆ కళ కూడా నెరవేరుతుందండి. ఓకే. సార్ ఇక్కడ తొందరలోనే ఉంది, కళ నెరవేరుతుందని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇక్కడ చాలామంది కాంగ్రెస్‌లోకి వచ్చిళ్ళు. వాళ్ళు వచ్చినోళ్ళు అంత ఈజీగా ఏం రాలేదు. ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసే వచ్చిళ్ళు. అంటే వాళ్ళకి ఏదో ఒకటి నామినేట్ ఆర్ వాటెవర్ కన్ఫర్మ్ అయినట్టే. మరి మీకేం లేనంటే కదా అక్కడ. అంటే ఆ సీట్ ఫుల్‌ఫిల్ అయినాక మీకు ఎక్కడ ఇంకా సీటు? అంటే నేను ప్రస్తుతానికి టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్గా అడ్వకేటుగా ప్రాక్టీస్ చేసుకుంటూ హైకోర్టులు, జిల్లా కోర్టులో చేసుకుంటూ కొత్త చట్టాల మీదే మనం ప్రోగ్రామ్ చేసుకుంటూ పొలిటికల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నామినేటెడ్ పోస్టులు అనేది పార్టీకి సేవ చేసుకుంటూ పోతే అధిష్టానమే గుర్తిస్తుంది. ఖచ్చితంగా మన పనితనాన్ని బట్టి అది ఎప్పుడున్నా వచ్చేస్తుంది. మనం దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. ఓకే. కేంద్రం అనేది తెలంగాణకి 0 బడ్జెట్ అని చెప్పేసి అంటే ఇచ్చింది. కాకపోతే మీలాంటి నాయకులు 0 బడ్జెట్ అంటా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ వర్గం అంటా ఉంది. ఏం చెప్తారు? చూడండి, 8 మంది ఎంపీలు ఢిల్లీలో నిరసన తెలుపుతూనే ఉన్నారు. మా వరంగల్ పార్లమెంటు సభ్యురాలు
శ్రీమతి కడియం కావ్య గారు కూడా ప్లే కార్డులు పట్టుకొని తెలంగాణకు గాడిద గుడ్డు అని ప్లే కార్డులు పట్టుకొని పార్లమెంటు చుట్టూ నిరసన తెలుపుతూనే ఉన్నారు. అది చేయాల్సింది ఎవరు? బీజేపీ ఎంపీలు 8 మంది గెలిచారు. వాళ్ళు పార్లమెంట్లోనే ఉన్నారు. ఒక 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజలే కదా వాళ్ళను కూడా వెన్నుకున్నది. వాళ్ళు కొట్లాడి మరి ఇక్కడికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఇంకా ఎక్కువ ఉన్నది. మా ప్రతిపక్షంగా మా ఎంపీలు నిరసన తెలుపుతూనే ఉన్నారు, ప్రజల వైపు ఉండి కొట్లాడుతూనే ఉన్నారు. ఓకే. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు, రకరకాల ఘట్టాలు ఎదుర్కొన్నారు. ఓకే. సరే, ఇప్పుడు మీతో పాటుగా చాలామంది ఉద్యమాల్లో పాల్గొన్నారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళు మీకు టచ్లో ఉన్నారా? వాళ్ళందరికీ న్యాయం జరిగిందా? అసలు ఎక్కడున్నారు వాళ్ళు? వాస్తవానికి ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం జరగలే. లాబింగ్ చేసిన వాళ్ళకే న్యాయం జరిగిందే తప్ప ఇవాళ వాళ్ళంతా నాకు తెలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ న్యాయం చేస్తుంది, న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలే ఉన్నాయని. ఏది కనుక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీగా మార్పు చెంది వాళ్ళంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీలే వాళ్ళు జాయిన్ అయ్యి ఇలా కాంగ్రెస్ పార్టీలే మెజారిటీ సభ్యులంతా కాంగ్రెస్ పార్టీలే ఉన్నారు, ఉద్యమకారులంతా. ఓకే. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఓకేనా మీకు? ఎందుకంటే మీరు ఎన్ఎస్యుఐ చిన్నప్పటి నుంచి మీరు పొలిటికల్ యాంగిల్లో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఓకేనా మీకు? ప్రస్తుత డెమోక్రసీల వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఉన్న నాయకుడు రేపు పొద్దున అదే పార్టీలో ఉంటాడు అనే నమ్మకం లేదండి. ఎందుకు అనంటే తన స్వలాభం కావచ్చు, తనకుండే ఇంకా అదర్ సైడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కానీ ఒక పార్టీలో ఇవాళ ఉన్న వ్యక్తి రేపు ఆ పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అది మంచి సంస్కృతి కాదు అని నా అభిప్రాయం. ఓకే. ఇక్కడ సంస్కృతిని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మంచి సంస్కృతి కాదు అని మీ అభిప్రాయం అంటా ఉన్నారు. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటానంటే మేధావులంతా చూస్తానండి. అంత ఈజీగా ఏమో ఎవరు పట్టించుకుంటలేడు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మేధావి వర్గం అంతా చూస్తూ ఉన్నది, ఎవరు ఏంది, ఎట్లా పోతున్నారు, ఏం చేస్తూ ఉన్నారు అనేది చెప్పి తప్పకుండా అదంతా గమనిస్తూ ఉన్నారు. అందులో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు అనుగుణంగా అంటే ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయో వాటికి అనుగుణంగా ఒక మంచి ఇది బాగా తీసుకొచ్చిల్లు అనేది అంటూ ఒకటి ఏమైనా చెప్పగలరా? అట్లాంటిది ఏం లేదండి, కొత్త చట్టాలల్లో ఏదీ లేదండి. అనవసరం అదంతా కావాలని అది ఒక మరి మోడీ యంత్రం తంత్రం లెక్క దాన్ని పెట్టిన దానివల్ల యూజ్ ఏం లేదండి. ఓకే. ఓకే. సరే, ఇక్కడ నిందితులు ఉంటారు, బాధితులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఏం చెప్తారు? కొత్త చట్టాలకు అనుగుణంగా వీళ్ళిద్దరి గురించే. నిందితులు అనంటే వాస్తవానికి ఏంటంటే ఇవాళ నిందితులకు బాధితులకు అనేది బాధితులకు కొంత కన్ఫ్యూజ్ జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. నిందితులకు కూడా అది ఏం ఉపయోగకరంగా ఏమి ఉండదు. అంటే ఇప్పుడు బెయిల్ ఈజీగా వచ్చే అవకాశం ఉందా? బెయిల్ ఈజీగా రాదు అని మీ అడ్వకేట్స్ కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అది దాన్ని బెయిల్ కూడా 41 CRPC పెట్టిండ్రు, స్టేషన్ బెయిల్. అప్పుడే నీరు గార్చిండ్రు, అసలు అడ్వకేట్ హక్కులనే నీరు గార్చిండ్రు. మళ్ళా ఈరోజు బెయిల్ వస్తుందా రాదా అనేది ఇంకా మేము కొంత ముందుకు పోతే తెలుస్తుంది. ఒక నెల అయిపోయింది కదా, ఇంకా తెలియలేదా? ఒక నెల అయిపోయింది కదా అంటే దాంట్లో ఉన్న లోటుపాటులు ఏందనేది మాకు తెలిసాయి. ఎందుకంటే మేము అడ్వకేట్స్ కాబట్టి, న్యాయవాదులుగా మాకు రొటీన్గా తెలుస్తుంది. సామాన్య జనాలకు తెలవాలంటే ఇంకో కొంత టైం పడుతుంది. ఏం తెలియాలి? ఇప్పుడు సామాన్య ప్రజలు ఉన్నారు, వాళ్ళకి నష్టం వాటిల్తుంది అని ఏదైతే మీరు అంటా ఉన్నారో ఆ నష్టం ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది ఒకసారి చెప్పగలరా? ఇప్పుడు తప్పకుండా అండి. వాళ్ళు ఈ కొత్త చట్టాల ద్వారా ఇక్కడ జాప్యం జరుగుతూ ఉన్నది. వాళ్ళు పోలీసు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. డిపార్ట్మెంట్ కొత్త చట్టాలకు
వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ ఎవరు కనుక అడ్వైజర్స్ ఉంటారో అడ్వైజర్ను తెలుసుకొని వాళ్ళు కేసు పుటప్ చేసి, వాళ్ళు రిమాండ్ చేసి, వాళ్ళు బెయిల్ పిటిషన్స్ ప్రిపేర్ చేసి, ఈలోపు ఈ జాప్యం వల్ల ఈ కొత్త చట్టాలు రావడం వల్లే ఈ జాప్యం జరిగింది. అదే ఇదివరకు ఉన్న పాత చట్టాలు సిపిసి సిఆర్పిసిలు ఉంటే రొటీన్గా జరిగేవి. దీనివల్ల జాప్యం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. అంటే ఇక్కడ నిందితుడు తప్పించుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారా ఇండైరెక్ట్గా? అది ఇప్పుడు తెలియదండి, ఇప్పుడు తెలీదా? ఇప్పుడు తెలియదు. అంటే మీరు అడ్వకేట్ కాబట్టి మీరు ముందుగానే ఇమాజినేషన్ అంటూ మీకు ఒకటి ఉంటుంది కదా, ఎందుకంటే మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు? నిందితునికి అన్యాయం జరుగుతుంది అంటే అన్యాయం జరుగుతుంది జరగదు అనేది పోలీసు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నది. మేము న్యాయవాదిగా మేము చేసే కార్యక్రమంలో మేము బెయిల్ వేయడంలో కానీ మాది పర్ఫెక్టే ఉన్నది. కానీ అక్కడ వాళ్లకు అవగాహన లేక అక్కడ జాప్యం జరిగే అవకాశం ఉన్నది. ఒక నెల అయిపోయింది సార్, మీకు ఏమైనా కేసులు వచ్చాయా? కొత్త చట్టాలకు అనుగుణంగా ఏమైనా కేసులు వచ్చాయా? మీరు ఏమైనా వాదించిలా? లేదండి, ఇంకా బెంచ్ మీదకి ఏం రాలే. బెంచ్ మీదకి రాలే. అంటే వరంగల్ హన్మకొండ కోర్టుల ప్రాంతంలో ఎక్కడ కూడా బెంచ్ మీదకి ఏం రాలేదండి, ఇంకా రాలే. కాకపోతే ఎఫ్ఐఆర్లు అయినాయి, ఎఫ్ఐఆర్స్ అయినాయి, కానీ బెంచ్ మీదకి ఏం రాలే. అంటే బెంచ్ మీదకి వస్తే కానీ మీకు కంప్లీట్గా చెప్పలేరు అంతేనా? అంటే వాళ్ళు ఇప్పుడు అంతా ఏంటంటే ఎఫ్ఐఆర్ స్టేజ్లే ఉన్నాయి. ఇవాళ క్రిమినల్గా ఐపీసీ సెక్షన్స్ పెట్టాలన్నా బిఎస్ఎన్ఎన్, బిఎస్ఎస్ ఈ ఈ చట్టాల మీద వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నారు. అంతే తప్ప ఇప్పుడు కేసు బెంచ్ మీదకి రావాలంటే ఇంకా కొంత టైం పడుతుందండి. ఓకే సార్, పెద్దగా ఏదైనా యాక్ట్ ఏదైనా జరిగిందా సార్? పెద్దగా ఈ కొత్త చట్టాలు వచ్చినప్పటి నుంచి పెద్దగా మర్డర్ లాంటిది కేసులు కానీ అట్లాంటివి ఏమైనా జరిగాయా మీ మీ చుట్టుపక్కల ప్రాంతం? మా దగ్గర అట్లాంటివి ఏం రాలేదండి, ఏం జరగలే. ఓకే, ఇప్పుడు ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? దేని గురించి అండి? వాట్ ఎవర్, దేని గురించి అయినా సరే ప్రజలకి ఇప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్లో తప్పకుండా పేదలందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నడున్నా ప్రజల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, ఎన్నడున్నా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది తప్ప పేదలకి, ఉన్నత వర్గాలకు ఏదో బూజో పార్టీలకు మరి న్యాయం జరగదు. ఓన్లీ అది కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల ఎంతోమంది ప్రజలకు వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఇవాళ ఎవరు చూడు ఎక్కడ చూసినా ఏది సమస్య పరిష్కారం అవుతుందనంటే అది రాహుల్ గాంధీ ఆ జోడో యాత్రను కూడా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికే మరి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర పెట్టడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర సీఎం గారు కూడా మరి పాదయాత్రలో పాల్గొని ఎన్నో ఎలక్షన్స్కు ముందు ప్రాబ్లమ్స్ ఎవరి సమస్యలు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ పెట్టి మరి వినతులు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఇవాళ కలెక్టర్ల గ్రివెన్స్ సోమవారం నాడు గ్రివెన్స్ జరుగుతూ ఉన్నది. తప్పకుండా అక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏ సమస్య కానీ తప్పకుండా ఇమీడియట్లీ వారం రోజులలో అది పరిష్కారం అవుతున్నది. తప్పకుండా ప్రజలకు నేను చేసే సజెషన్ ఏంటంటే ఎవరు ఏ సమస్యలు ఉన్నా మీ కలెక్టరేట్లలో సోమవారం రోజు కలెక్టర్ దగ్గర గ్రివెన్స్ అనేది ఉందండి, దయచేసి ఆ గ్రివెన్స్కి పోయి మీ సమస్యలు చెప్పుకోండి. అది ఏ సమస్య అయినా వారం రోజులలో ఈ ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకుంటా ఉన్నది. కలెక్టర్స్ కూడా ఆ గైడెన్స్ ఉన్నది. ధరణి సమస్యలు కావచ్చు, ఇవాళ ఉన్నది 90% ధరణి సమస్యలే, భూమి సమస్యలే. ఆ భూమి సమస్యలు కానీ పెన్షన్ సమస్యలు కానీ ఏది అయినా గ్రివెన్స్లో మీరు చెప్పండి, తప్పకుండా పరిష్కారం అవుతుంది. అన్ని ప్రభుత్వాల కంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి మంత్రివర్గ సహచరులు అంతా కలిసి ఒక టీం వర్క్గా ఎక్కడ కూడా ఎలాంటి బాధితులకు ఇబ్బంది కలగొద్దనే విధంగా మరి గ్రివెన్స్ పెట్టి ఏం చక్కగా ఆ వారం రోజులలో చేయకపోతే డైరెక్ట్
తహసీల్దార్లనే సస్పెండ్ చేయమని చెప్పి ఆర్డర్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. తప్పకుండా గ్రివెన్స్కు పోయి మీ బాధలు చెప్పుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నాను మీ అందరికీ. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.